ముందు తల్లిదండ్రులకి చాలా విధేయులై ఉంటారు. ఆడపిల్లలు మగపిల్లల్లా కాదు, కానీ ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా విధేయులై ఉంటారు. అయితే తల్లిదండ్రులు ఈరోజు అందరి సమక్షంలో మరి ఏం చేస్తారు? జానుబాబు చేతుల్లో పెడతారు. అదే కన్యాదానం అంటారు దీన్ని. మరి కని పెంచి పెద్ద చేసి ఈ రోజున అందరి సమక్షంలో మరి ధనలక్ష్మి తల్లిదండ్రులు జానుబాబు గారి చేతుల్లో ఆ బిడ్డను పెడతారు. ఇక ఈ రోజు నుంచి ఇక తల్లిదండ్రులను విడిచి ఇప్పుడు నువ్వు జానుబాబు దగ్గరికి వస్తున్నావు కాబట్టి ఇక నుంచి ఆయన్నే నువ్వు హత్తుకుని ఆయనకే విధేయురాలుగా ఉండాలి. అమ్మా ప్రైజ్లా ప్రియులరా, ఒక్క ధనలక్ష్మికే కాదు, ఇక్కడ వివాహం చేసుకున్న స్త్రీలందరికీ చెప్తున్నారు. ప్రతి స్త్రీలు కూడా తమ భర్తలకి ఏం చేయాలి చెప్పండి? విధేయత చూపించాలి. అది స్త్రీ ధర్మం అండి. ఎందుకు విధేయురాలను అవ్వాలి? కొంతమంది స్త్రీలు చాలా కట్నాలు తెచ్చుకుంటారు, పుట్టింటి నుంచి ఎన్నో వస్తువులు తెచ్చుకుంటారు, ఎంతో డబ్బు తెచ్చుకుంటారు, పొలాలు తెచ్చుకుంటారు.